టమాటా పుట్నాల చట్నీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, కొత్తిమీర, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, కరివేపాకు, పుట్నాలు, పచ్చిమిర్చి, శనగపప్పు, కొద్దిగా నూనె. కొంచెం పెనం స్టవ్ మీద పెట్టుకోవాలండి. వేడైనాక కొంచెం నూనె వేయాలి. తాలింపు చేసుకుని పెట్టుకోవాలండి పక్కకి. కొంచెం కరివేపాకు, పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఇవన్నీ పక్కకు పెట్టుకోవాలండి. కొత్తిమీర, కోసి పెట్టుకున్న టమాటా, కొన్ని పచ్చిమిరకాయలండి. మనకు కావాల్సినంత. మన కారం ఎక్కువ కావాలంటే కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి. వద్దనుకుంటే చాలు. ఈ వాటర్ పోయేంత వరకు కొంచెం వేగనివ్వండి. ఈ టమాటా, కొత్తిమీర ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో పుట్నాల పప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు, మనకు కావలసినంత ఉప్పు, పచ్చిమిర్చి, ఇవన్నీ వేసి ఫస్ట్ మిక్సీ వేయాలండి పుట్నాల పప్పుని. చల్లారి పెట్టుకున్న టమాటా, కొత్తిమీర అండి ఈ పుట్నాల పొడిలో వేసేయాలి. మళ్ళీ మిక్స్ చేయాలి. ఒక గిన్నెలోకి తీసి తాలింపు వేయాలండి. తీసుకున్న చట్నీకి ముందుగా చేసి పెట్టుకున్న తాలింపు వేయాలండి. పుట్నాలు, టమాటా, కొత్తిమీర చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా హెల్దీ చట్నీ ఇది. నేను ఎక్కువ ఇందులో నూనె వేయలేదు. తాలింపు ఒక డ్రాప్ వేసాను. మనం నూనె ఎక్కువ లేకుండా చేసుకుంటే కొంచెం హెల్త్ బాగుంటుందండి. ఇంట్లో పిల్లలకి, పెద్దోళ్ళకి కూడా చాలా మంచిది. పిల్లలకి ఇప్పటి నుంచే నూనె ఎక్కువ వేయకుండా పెట్టి వంటలు అలవాటు చేస్తే వాళ్ళకి పెద్ద వయసు వచ్చినా కూడా అది అలవాటు అయిపోతుందండి. నూనె తగ్గించే వాడతారు. ఫస్ట్ నుంచి మనం నూనె తక్కువలోనే వాళ్ళకి అలవాటు చేస్తే చాలా మంచిది.